యువ నేతల్లో పదవుల ఆశ. ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో జోష్. పదవుల్లో ప్రాధాన్యత లభిస్తుందని భావన. పీసీసీ చీఫ్కి వెలువెత్తిన విజ్ఞప్తులు. ప్రభుత్వంతో పాటు పార్టీ పదవుల కోసం పోటీ. పీసీసీ కార్యవర్గం కార్పొరేషన్ చైర్మన్లకు ఫుల్ డిమాండ్. జిల్లా కమిటీలను అవకాశం ఇవ్వాలన్న యూత్. గతంలో సీనియర్లకే పదవుల భరోసా. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీన్ రివర్స్ అంటూ చూస్తూ ఉన్నాం. సో నేను కొన్ని విషయాలు ఈ ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్న మిత్రులారా. ఎందుకంటే గతంలో కేసీఆర్ అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి విద్యార్థి ఉద్యమకారులకు చాలామందికి దాదాపు 60 మందికి పైగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వివిధ పదవులు కావచ్చు. ఇవైతే మొత్తానికైతే ఒక 60 మందికి పైగా నామినేటెడ్ పోస్టులు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులకు అయితే చాలా పెద్ద ప్రియారిటీ అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి విషయం అందరం కూడా తెలుసు. ఈ క్రమంలో మనకు ఇలా చాలామంది పేర్లు ఉంటాయి. బల్కా సుమన్ కావచ్చు, మెయిన్ బల్కా సుమన్ కావచ్చు, లేకపోతే ఎర్రొల్ల కావచ్చు, అదేవిధంగా రాకేష్ కావచ్చు, బొంతు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇట్లా కార్పొరేషన్ చైర్మన్లల్లా లేకపోతే ఎమ్మెల్యే పదవులల్లా అట్లా గాదర్ కిషోర్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 60 మందికి పైగా ఉద్యమకారులకు వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి చాలామంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు. దానిలో ప్రస్తుతం ఒకరికే బాలలక్ష్మికే రేవంత్ రెడ్డి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అది కూడా బీసీ కమిషన్ మెంబర్గా మాత్రమే చోటు ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. దుర్గం భాస్కర్ పార్టీని అంటిపెట్టుకుని ఎప్పటి నుంచో కూడా ఉన్నాడు. మరి ఆయనకి ఇంతవరకు ఎలాంటి అవకాశం లేదు. అదేవిధంగా కోటా శ్రీనివాస్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్నాడు. ప్లస్ గతంలో కేసీఆర్ పాలన పైన ఈయన పైన దాదాపు ఒక 7-8 ఉపా కేసులు ఉన్నాయి. 7-8 ఉపా కేసులు పెట్టి అటు తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టి జైలు పాలైండు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో కూడా కోటా శ్రీనివాస్ పైన చాలా పెద్ద ఎత్తున ఉపా కేసులు పెట్టేసి వేధించే విషయం కొన్ని నెలల పాటుగా ఆయన జైల్లో కూడా ఉన్నాడు. సో మందాల భాస్కర్ ఉన్నాడు. అదేవిధంగా చలసాని దయాకర్ ఆయన ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎందుకంటే వాళ్లకు ప్రియారిటీ ఇస్తే మీ పార్టీ కొంత సస్టైన్ కాగలుగుతుంది. తెలంగాణ కోణంలో ఇక్కడ కేసీఆర్ ఏమో చాలా మందికి ఇవ్వడం జరిగింది. మీరు ఇంతవరకు ఒక బాలలక్ష్మి గారికి మెంబర్గా మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారికి ఎప్పుడు ప్రియారిటీ ఇస్తారో మరి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ కావాలని చెప్పేసి కోరుతారు. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే మీ పార్టీ కూడా మనుగడలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అవి ఎట్లా ఇస్తారు ఏంటిది అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇట్లా చాలామంది నేను కొన్ని పేర్లు నాకు గుర్తుకొచ్చే పేర్లు మాత్రం చెప్పిన. ఈ లిస్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్